తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు నచికేత్ విశ్వనాథ్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కడప. కడప గడపలో రౌడీలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రౌడీజం ఎలా కంట్రోల్ చేయాలి మనకి బాగా తెలుసు. మీ ద్వారా నేను అందరికీ గాంజా బ్యాచ్కి రౌడీ ఎలిమెంట్స్కి వార్నింగ్ చేస్తున్నాము. మీరు రౌడీజం చేస్తే పెద్ద రౌడీజం కడప పోలీస్ చేస్తారు. సార్, కడప అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్, రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. కడప ఫ్యాక్షన్ హిస్టరీ గురించి అందరికీ అవగాహన ఉంది. ఆల్ ఇష్యూస్ వి టేక్ సీరియస్లీ. 4,000 rowdy sheets were running. 4,000 రీసెంట్ యాక్టివిటీస్ అంతా ఏం చేస్తున్నారు, మనం క్లోజ్ వాచ్ పెట్టడం జరిగింది. రౌడీ షీటర్స్కి వారంకి ఒకసారి లేకపోతే 2 వారంకి ఒకసారి పిలిచి జస్ట్ మాట్లాడేసి 2 నిమిషాలు వదిలేసి అట్లా కాకుండా ఇప్పుడే డేటాతో సహా కౌన్సిలింగ్ జరుగుతుంది. ప్రొద్దుటూరులో సేవ్డ్ వన్ హస్బెండ్, ఆయన భార్య ఆయనకి చంపాలని ప్లాన్ చేసింది త్రూ ఇల్లీగల్ అఫేర్స్. సో షీ హైర్డ్ వన్ రౌడీ షీటర్. సడన్గా 5 lakhs ఇక్కడ నుంచి వచ్చాయని చూస్తే అప్పుడే బయటికి పడింది ఇది ప్లాన్. కడపలో మీరు సినిమా పోలీసింగ్ కాకుండా రియల్ పోలీసింగ్లో ఒక మంచి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఫారెస్ట్ అయితే వీళ్ళ ఏటీఎం కాదు, ఫారెస్ట్కి ఏటీఎం లాగా ట్రీట్ చేశారు కొంతమంది రెడ్ సెంటర్ ఆఫెండర్స్. అది ఆ ఏటీఎం క్లోజ్ చేయాలంటే ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తున్నాం. కొన్ని ఐసోలేట్ ఏరియా ఉంటుంటాయి, అక్కడ ఎక్కువ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వాటి మీద మీ ఫోకస్ ఎలా? డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నారా, లేదా విజిబుల్ పోలీసింగ్ చూపిస్తున్నారా? సో దీంట్లో డ్రోన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. ఆల్మోస్ట్ 40 hours డైలీ ఈ డ్రోన్స్ తిరుగుతాయి. గ్యాంబ్లింగ్స్, ఓపెన్ డ్రింకింగ్స్, వేరియస్ ఈవెల్స్, ఈవెన్ విఐపి డ్యూటీస్, లేకపోతే బందోబస్త్ డ్యూటీస్, టూ మెనీ రిలీజియస్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. కడపలో సైబర్ క్రైమ్ రిపోర్ట్ అవుతున్నాయా? ఒకవేళ ఉంటే ట్రెండింగ్ క్రైమ్ ఏముందండి? పబ్లిక్ సైబర్ క్రైమ్ కాకుండా ఉండాలంటే మీరు ఏ విధంగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారు? సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ డైలీ నడుస్తున్నాయి. సైబర్ క్రిమినల్స్కి పట్టుకురావడం డిఫికల్ట్ ఉన్నప్పుడు కూడా వీఆర్ డూయింగ్ ఇట్. అది చేసడం వల్ల సైబర్ క్రైమ్స్ తగ్గుతాయి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు నచికేత్ విశ్వనాథ్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కడప. ఫస్ట్ పోస్టింగ్లో వచ్చిన తర్వాత ఆయన బేసిక్ పోలీసింగ్కి, స్మార్ట్ పోలీసింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కడప గడపలో రౌడీలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అక్కడే ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుందో విషయాన్ని క్రిమినల్స్కి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి, ట్రబుల్ బాంగర్స్కి ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. అంటే ఫస్ట్ పోస్టింగ్లో ఏ విధంగా ఉంటుందో సెకండ్ పోస్టింగ్కి ఆఫీసర్ కన్నా ముందు ఆ పేరు వెళ్ళి కూర్చుంటారు. అంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన స్మార్ట్ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్, అదేవిధంగా క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్, ప్రాపర్టీ అఫెన్స్, ఇవన్నిటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ 1 వింగ్ని డెవలప్మెంట్ చేసుకొస్తున్నారు. సాధారణంగా కడప అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ ఉండేది, ఇప్పుడు ఫ్యాక్షన్ అది లేదు. కానీ వేరే కనిపిస్తున్నాయి కాబట్టి వాటి మీద ఫోకస్ చేయడం, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే రెడ్ శాండిల్స్లో కానీ లేదా సైబర్ క్రైమ్లో వాటిని కూడా ఎక్కువ డీల్ చేయడంలో ఆయన ఎక్కువ ప్రాక్టీస్ ఇస్తున్నారు. ఫస్ట్ పొజిషన్లోని ఈ విధంగా చేయడం వెళ్ళక ఆయన ఉద్దేశం ఏంటి, కడపలో ఆయన బెంచ్ మార్క్ ఏం చూపించబోతున్నారనే విషయాన్ని సార్ నాటి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఫస్ట్ పోస్టింగ్లోనే సాధారణంగా మనం అనుకుంటారు రౌడీస్ గివ్డీస్ అని, కానీ వాళ్ళకి ఒక మెసేజ్ కానీ వెళ్ళిందంటే మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ అవుతుంటారు. ఎందుకంటే పబ్లిక్కి ప్రాపర్టీ అఫెన్స్ అన్నీ కన్నా రౌడీస్తోనే ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అనేది ఎక్కడైనా ఉంటుంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తేనే వాళ్ళ పబ్లిక్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఇక్కడ మీరు ఇష్యూలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, ఆ ఇష్యూ క్లోజ్ అయింది. కానీ కడపలో మీకు చాలా ఇష్యూస్ కనిపిస్తుంటాయి. ఫ్యాక్షన్ లేకపోవచ్చు కానీ రకరకాల క్రైమ్ కనిపిస్తుంటుంది. దాన్ని ఎలా మీరు షార్ట్అవుట్ చేస్తుంటారు? ట్రెడిషనల్ క్రైమ్ తగ్గిపోయింది కానీ ప్రాపర్టీ అఫెన్స్ పెరిగాయి,
అదేవిధంగా ట్రాఫిక్, సైబర్ క్రైమ్, ఈ మూడింటి వింగ్స్ మీద ఎలా మీ ప్రయారిటీలు కనిపిస్తుంది? అసలు టాప్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నారు? ఈ విషయం చెప్పే ముందు ఒక్కసారి పూణే నుండి ఆంధ్రప్రదేశ్ మీ జర్నీ. పూణే నుండి ఆంధ్రప్రదేశ్ అయితే ఐఎమ్ ఒరిజినలీ ఫ్రమ్ పూణే డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర. 2019 బ్యాచ్. అప్పటి నుంచి ఫస్ట్ పోస్టింగ్ నాదే గుంటూరులో వచ్చింది యాజ్ అ ఏఎస్పి. సబ్ డివిజన్లో నేను పనిచేశాను. తర్వాత అక్కడేనే నాకు సీనియర్ టైమ్ స్కేల్ ప్రమోషన్ అయింది గుంటూరులోనే. ఆ అడిషనల్ ఎస్పీ పీరియడ్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్, అర్లియర్ ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ ఐఎస్డబ్ల్యూ. ఇప్పుడే సెపరేట్ వింగ్స్ ఉన్నాయి. ఐఎస్డబ్ల్యూ అండ్ ఎస్ఏజీ, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అంటే ఓన్లీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్కి సెక్యూరిటీ చూస్తుంది. ఆ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ నేను మోర్ దెన్ ఇయర్ అక్కడ పనిచేశాను. అక్కడ నుంచి నేను ఇక్కడే యాజ్ అ జిల్లా ఎస్పీగా కడపలో వచ్చాను. ఓకే సార్, ఏఎస్పీగా మీ మార్క్ ఏముందండి అక్కడ? మీకు మెమరబుల్ ఏమున్నాయి కేసులు అక్కడ గుంటూరులో? గుంటూరులో పనిచేయడం ఇట్స్ వన్ ఆఫ్ ద రిచ్ ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ నాకు అవకాశం దొరికింది. ఇట్స్ ఐమ్ వెరీ ఫార్చునేట్. ఎందుకంటే అర్బన్ సెట్టింగ్లో యాజ్ అ ఫస్ట్ పోస్టింగ్ నాకు వచ్చింది. అక్కడ డిఫరెంట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అని వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసడం వల్ల ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. నాట్ జస్ట్ క్రైమ్ అని గుంటూరులో ఉన్న ది పొలిటికల్ అట్మాస్ఫియర్ ఉండొచ్చు, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉండొచ్చు, విఐపి సెక్యూరిటీ ఉండొచ్చు, నాట్ జస్ట్ క్రిమినల్ ఆస్పెక్ట్స్ కూడా వేరియస్ కేసెస్ నేను ఆల్మోస్ట్ 35 కేసెస్ పర్సనలీ ఇన్వెస్టిగేట్ చేశాను అక్కడ. అది కూడా ఒక ఆపర్చునిటీ నాకు. పాక్సో కేసెస్, SC/ST కేసెస్, గ్రేవ్ మర్డర్, రేప్ కేసెస్ నేను అక్కడ ఇన్వెస్టిగేట్ చేశాను. సో ఇట్ వాజ్ అ వెరీ ఫుల్ఫిల్లింగ్ అండ్ రిచ్ ఎక్స్పీరియన్స్. సార్, గుంటూరు అనగానే మీరు ఇందాక చెప్తున్నట్లుగా పొలిటికల్ సెన్సిటివ్ ఏరియా. మీరు ఎవరిని విక్టిమ్ పట్టుకున్నా పొలిటికల్ టచ్ ఉంటుంది, ఎక్యూజ్డ్ పట్టుకున్నా పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది. ఆ రెండింటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకొచ్చారు? నేను పర్టికులర్లీ ఏంటి ప్రెషర్ ఫేస్ చేయలేదు, ఎస్పెషలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రైమ్. సీరియస్ క్రైమ్ మీద యాక్షన్ తీసుకోవాలంటే చట్ట ప్రకారం యాక్షన్ ఉంటుంది. దెర్ ఇస్ నో అదర్ వే. మీకు ఫస్ట్ ఎస్పీ ఎవరు? నేను అక్కడ ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు ఆరిఫ్ హఫీజ్ సార్ నా ఫస్ట్ ఎస్పీ ఉన్నారు అక్కడ. సో సార్, ఏఎస్పీగా మీరు చాలా కేసులు చూసారు, పోక్సో చూసారు, SC/ST, మర్డర్ ఫర్ గెయిన్ చూసారంటారు. ఇందులో బాగా గుర్తుండిపోయిన కేసు అని చెప్పారు? పర్టికులర్లీ నాకు గుర్తు ఉంది, దట్స్ వన్ ఆఫ్ ద హారిబుల్ కేసెస్. ఒక ఫాదరే ఓన్ డాటర్ మీద ఈ సెక్షువల్ అసాల్ట్ చేసిన తర్వాత చాలా రోజుల నుంచి నడుస్తుంది ఇష్యూ. ఇట్స్ మదర్ ఈజ్ నాట్ అవైలబుల్. ఇయర్స్ టుగెదర్ అబ్యూస్ నడిచింది. తర్వాత ఒకరోజు ఈ మదర్ అప్రోచ్డ్ అస్. అప్పుడే మనమే చేసింది ఇన్వెస్టిగేషన్, వెరీ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మీద మనం ఫోకస్ చేసాం, పర్టికులర్లీ DNA ఆస్పెక్ట్స్ అని టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్. సో ఇప్పుడే ఈ ట్రయల్ ఫైనల్ స్టేజ్లో ఉంది. దే ఆర్ హోపింగ్ ఫర్ ఎనీ గుడ్ కన్విక్షన్ ఇన్ దట్ కేస్ పర్టికులర్. సాధారణంగా ఏఎస్పీ అనగానే ఫస్ట్ సబ్ డివిజన్ ఏరియాలో ఫీల్డ్లోకి వెళ్ళడం, పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం, మెయిన్ రౌడీస్కి ఒక మెసేజ్ పంపడం ఉంటుంది. అటువంటి ఏమైనా జరిగాయి మీకు? ఆల్మోస్ట్ డైలీ ఫీల్డ్ విజిట్స్ చేసాం. రౌడీ ఎలిమెంట్స్కి కౌన్సిలింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద పోలీస్ జాబ్. వీళ్ళ మీద కంట్రోల్ పెట్టుకోవడం అని అప్పటి నుంచి అప్పుడే కూడా వీ యూస్ టు కాల్ రౌడీస్ ఎవ్రీ వీక్ అని కౌన్సిలింగ్. ఇప్పుడే అప్రోచ్ ఈవెన్ మోర్ సైంటిఫిక్ అయింది. అప్పటి నుంచి ఏఎస్పీ టైం నుంచి ఏఎస్పీ వరకు ద డిఫరెన్స్ ఈస్ దట్ రౌడీ ఎలిమెంట్స్ మానిటరింగ్ and counseling has become more technology oriented and it's more scientific. So అప్పుడే కూడా చేసాము, ఇప్పుడే కూడా చేస్తున్నాం. అచ్చా, గుంటూరు మీకు ఫీడ్బ్యాక్ ఉంది, దాన్ని ఇక్కడ చూపిస్తున్నారా? ఇట్స్ నాట్ ఫీడ్బ్యాక్, ఇట్స్ ఎవ్రీ ఏరియా ఇస్ డిఫరెంట్. అక్కడ గుంటూరు డిఫరెంట్ ఉంది, కడప ఇస్ డిఫరెంట్, ఇక్కడ హిస్టరీ ఇస్ డిఫరెంట్, కల్చర్ ఇస్ డిఫరెంట్. సో దీని విధంగా కొంత మోల్డ్ అవ్వాల్సిందే వస్తుంది. కానీ చట్టం అక్కడే అన్ని చోట సేమే ఉన్నాయి. దీనికి ఫెయిర్ అండ్ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలని మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటి మెయిన్ ఎయిమ్. సార్, కడప అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్, రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. సో కడప ఫ్యాక్షన్ హిస్టరీ గురించి అందరికీ అవగాహన ఉంది ఆల్మోస్ట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫర్ మీ ఇట్ వాజ్ అన్ లెసన్. ఎట్లా ఒక ప్లేస్ ఎట్లా ఇవాల్వ్ అవుతుంది అని అది నేను హిస్టరీ చూస్తే. ఇప్పుడే ఫ్యాక్షన్ తగ్గిపోయింది
టోటల్ కంప్లీట్లీ ఏం లేదు, అది కూడా పరిస్థితి లేదు. ఇట్స్ అ డార్మంట్. కానీ ఆ సైకాలజీ కానీ, ఆ ఫీలింగ్స్ కానీ, ఓల్డ్ రైవలరీస్ కానీ ఇప్పుడు కూడా ప్రెజెంట్ ఉన్నాయి. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ క్లోజ్గా వాచ్ పెడతా ఉంది. మన దగ్గర ఎస్పెషల్లీ కడపలో ఫ్యాక్షన్ జోన్ అని ఒక ఇన్స్పెక్టర్ పోస్ట్ కూడా ఉంది. ఇప్పుడు 2 పోస్ట్ ఉన్నాయి కడపలో ఫ్యాక్షన్ జోన్. ఒక సెపరేట్ ఇన్స్టిట్యూషన్ క్రియేట్ అయింది ఈ ఫ్యాక్షన్ ఇష్యూ మీద. సో ఇప్పుడే వైలెన్స్ చాలా తక్కువ. రీసెంట్లీ అట్లాంటి కేసెస్ చూస్తే ఫ్యాక్షన్ వైలెన్స్ చాలా తగ్గిపోయింది. కానీ ఆ అండర్ కరెంట్ మేము వాచ్ చేస్తూ ఉంటాము. ఆ ఫీలింగ్స్ కొన్ని రైవలరీస్ ఇప్పుడు కూడా ఉన్నాయి. అంటే ఫ్యాక్షన్ మీద మీరు ఫోకస్ ఉంది, కానీ దాని ముసుగులో ఇంకా వేరే ఆర్గనైజర్ క్రైమ్ స్టార్ట్ అయింది, రౌడీజం కనిపిస్తుంటుంది. అదేవిధంగా మీరు చెప్తున్న ట్రాఫిక్ ఉంది, క్రైమ్ ఎగ్నెస్ట్ ఉమెన్, వీటి మీద మీ ఇటువంటి వింగ్స్ మీద మీ ఫోకస్. సో అన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్ వెరీ సీరియస్ డిపార్ట్మెంట్, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ డైరెక్ట్లీ రిలేట్స్ టు ద సిటిజన్స్. మనమే ఎంత ఎఫిషియెంట్లీ పని చేస్తే ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ జనాలకి ఇంప్రూవ్ అవుతుంది. సేఫ్టీ, సెక్యూరిటీ ఇస్ అ టాప్ ప్రయారిటీ. సేమ్ టైం ఈ సైబర్ క్రైమ్స్, సోషల్ మీడియా, ట్రాఫిక్, ఇది కూడా డైలీ ఇట్ టచెస్ ద లైఫ్ ఆఫ్ పీపుల్. సో దీని మీద ఫోకస్ పెడతాము. సో దర్ ఇస్ నో పర్టిక్యులర్లీ టాప్ ప్రయారిటీ ఏముంది అట్లాంటి. ఆల్ ఇష్యూస్ వి టేక్ సీరియస్లీ. బట్ ఫ్యూ ఇష్యూస్ లైక్ యూ పాయింటెడ్ అవుట్, ఇప్పుడే రౌడీజం. Suppose around 4,000 rowdy sheets Kadapalo at one time 4,000 rowdy sheets were running. 4,000. So enta 4,000 district మొత్తం మీద ఓన్లీ కడప అన్నారు. Kadapa district at one time it was there. ఏ సబ్ డివిజన్ ఎక్కువ ఉందండి? See mostly అట్లా సబ్ డివిజన్ అన్ని చోట రౌడీ షీట్స్ ఉన్నాయి. మోస్ట్లీ పులివెందుల, జమ్మలమడుగు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడే మనం ఏం చేసామంటే అనవసరంగా ఉన్న రౌడీ షీటర్ తీయడం, యాజ్ పర్ రెస్పెక్టెడ్ డీజీ సర్స్ ఇన్స్ట్రక్షన్స్. దీనికి కూడా ఒక టెక్నాలజికల్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్ తీసుకోవడం జరిగింది. ఒక క్లియర్ క్రైటీరియా పెట్టుకొని, సపోజ్ 10 yearsలో ఏమి కేసు లేకుండా ఉంటే, హెల్త్ బాన్ లేకుండా ఉంటే, యాక్టివిటీస్ ఏమి లేకుండా ఉంటే, కొంతమంది యాక్చువల్ రౌడీజం చేసే వాళ్ళ మీద ఫోకస్ చేయడం జరిగింది. సో ఆ నంబర్ తగ్గించడం జరిగింది. కానీ రౌడీలో బాగా ఎక్కువ ట్రబుల్ మంగర్స్ ఎంతమంది ఉంటారు? సో అంతమంది యాక్టివ్ రౌడీజం ఉండవు. సో అరౌండ్ 280 to 300 వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళు రీసెంట్ యాక్టివిటీస్ అంతా ఏం చేస్తున్నారో మనం క్లోజ్ వాచ్ పెట్టడం జరిగింది. కొన్ని చాలా ప్రివెంటివ్ యాక్షన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ ఒకసారి రౌడీ షీటర్ క్రైమ్ చేస్తే కూడా చాలా స్ట్రాంగ్ ప్యూనిటివ్ యాక్షన్స్ కూడా తీసుకున్నాం. సో రౌడీస్ మీద మనమే చేసింది పని అంటే, యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డీజీ సర్స్, ఇట్ ఈస్ ఆల్ జియో ట్యాగ్ నౌ. ఆ ప్రాసెస్ మనమే ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసాం. ఆ రౌడీ షీటర్ ఎక్కడ ఉంటున్నాడు, ఆయన హౌస్ లొకేషన్ మన దగ్గర ఉంటుంది. ఆయన అవైలబుల్ ఆల్ మొబైల్ డివైసెస్ అండ్ ఫోన్ నెంబర్స్ మన దగ్గర ఉంటాయి. పీరియాడికల్గా మనమే చూస్తూ ఉంటాము ఎవరితో కాంటాక్ట్లో ఉన్నాడు. పీరియాడికల్గా ఆయనకి బికాస్ ఆఫ్ దిస్ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూల్స్ చాలామంది అవైలబుల్ చేయడం జరిగింది. మనకి నేషనల్ గ్రిడ్ ఒకటి ఉంది. తర్వాత ఆర్టీజీఎస్ నుంచి 360 CCTV అప్లికేషన్ ఏదైతే ఇచ్చారో, ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రౌండ్ బ్రేకింగ్ అండ్ very advanced kind of technological tool. సో ఆనరబుల్ సీఎం సార్ మనకి అవైలబుల్ చేయడం జరిగింది. అదే దీనికి మనమే రౌడీ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఆ CCTV ద్వారా కూడా మనమే యూజ్ చేస్తున్నాం. రిపీటెడ్లీ మధ్యలో వీళ్ళు మూమెంట్ చూడడం, వీళ్ళ వెహికల్స్ ఇక్కడ పోతున్నాయని చూడడం. సో ఇంతకు ముందే ఏం జరిగింది, జనరల్ ట్రెడిషనల్ అప్రోచ్ అంటే రౌడీ షీటర్స్కి వారంకి ఒకసారి లేకపోతే 2 వారంకి ఒకసారి పిలిచి జస్ట్ మాట్లాడేసి 2 నిమిషాలు వదిలేయడం, కౌన్సిలింగ్ చేసి అట్లా కాకుండా ఇప్పుడే డేటాతో సహా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆ డేటాతో సహా టెక్నికల్లీ అవుతుంది. కుర్నూలులో ఉన్నాడు ఆ పర్టికులర్ టైంలో, ఆ డేటా మనకి ఉంది. ఆ ఫొటోస్ మన దగ్గర ఉన్నాయి, ఆ వెహికల్ ఫొటోస్ మన దగ్గర ఉన్నాయి. సో ఎందుకు వై ఆర్ యూ ఇన్ కుర్నూలులో, అక్కడ పని ఏంటి, ఎవరికి కలిసారా, అక్కడ ఎందుకు పోయారా? సో ఏదైనా సస్పిషియస్ ఉంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నా. వన్ గుడ్ ఎగ్జాంపుల్ ఈజ్ రీసెంట్లీ ప్రొద్దుటూరులో వి సేవ్డ్ వన్ హస్బెండ్. ఆయన భార్య ఆయనకి చంపాలని ప్లాన్ చేసింది త్రూ ఇల్లీగల్ అఫేర్స్, ఇల్లిజిటిమేట్ అఫేర్స్. సో షీ హైర్డ్ వన్ రౌడీ షీటర్, అని నోన్ రౌడీ షీటర్.
కానీ అచ్చా 10 lakhs సుపారీ 10 lakhs సుపారీ ఇచ్చింది. సో మీరు కూడా మేబీ న్యూస్లో చూసి ఉంటారు. సో మన ప్రోయాక్టివ్ అప్రోచ్ వల్ల, బికాస్ వీఆర్ వాచింగ్ రౌడీ షీటర్స్, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది బోత్ త్రూ డిజిటల్ ఆస్పెక్ట్స్ ఆల్సో అండ్ హ్యూమన్ ఇన్పుట్ ఆల్సో. ఆయన దగ్గర 5 lakhs అవైలబుల్ ఉన్నాయి. సో సడన్గా 5 lakhs ఇక్కడ నుంచి వచ్చాయని చూస్తే అప్పుడే బయటికి పడింది ఇది ప్లాన్. సో దిస్ టెక్నికల్ ప్లస్ గ్రౌండ్ అప్రోచ్, కంబైన్ అప్రోచ్ ఇస్ గివింగ్ అస్ గుడ్ రిజల్ట్. ఆమె ఎందుకండి హస్బెండ్ చంపాలనుకుంది? దెర్ ఇస్ సమ్ ఇర్లిసిట్ రిలేషన్షిప్ విత్ సమ్ పర్సన్. సో ఆ రిలేషన్షిప్కి మధ్యలో ఈ హస్బెండ్ ఈజ్ అన్ ఆబ్స్టెకల్. ఆయనకి రిమూవ్ చేయాలని రౌడీ షీటర్కి అప్రోచ్ అయింది. ఫస్ట్ దే ప్లాన్ టు లైక్ జస్ట్ ఒక రోడ్ యాక్సిడెంట్ లాగా చేసి ఆయనకి రిమూవ్ చేయాలి. అదే కూడా సెకండ్ ప్లాన్ వాజ్ అని సమ్ రాబరీ లాగా స్టేజ్ చేసి ఇంట్లో రాబరీ జరిగింది, అప్పుడే ఎవరొకరు వచ్చి చంపాడు, సెకండ్ పాయింట్. థర్డ్ లైక్ సమ్ పాయిజన్ కూడా ఆలోచించారు. కానీ ఇది అంత జరగముందే పోలీసులు అందరికి పట్టుకున్నాం. సార్ అందులో ఏమొచ్చిందండి? ఆమెకి జైలు పోయింది, ఏమొస్తుంది? బెనిఫిట్ ఏముంటుంది ఇంకా? ఇది కల్చరల్ ప్రాబ్లం. ఎవరు ఏం ఆలోచిస్తున్నారు, కల్చర్ అండ్ సైకలాజికల్ ఇష్యూ. ఇప్పుడే మేము ఆలోచిస్తే ఏం రెగ్యులర్గా డివోర్స్ తీసుకోవచ్చు, ఎవరితో కలిసి ఉండాలి ఆయనతో ఉండొచ్చు, మ్యూచువల్ ఇష్యూస్ ఉంటాయి. చాలా మంది కేసెస్ హస్బెండ్ వైఫ్ కి చంపేయడం, లేకపోతే వైఫ్ ఎవరితో కలిసి హస్బెండ్ కి చంపేయడం చాలా కామన్ అయింది. సో ఇట్స్ మేబీ పార్ట్ ఆఫ్ అ సోషియో కల్చరల్ ఇష్యూ ఇన్ మై ఒపీనియన్. ఇంకా ఆమె జైలు ఉంటుంది. కరెక్ట్. దెన్ దేర్ ఇస్ నో పాయింట్. It's you're spoiling life of everybody. Maybe మీరు క్వశ్చన్ చేశారా ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నావు? క్వశ్చన్ చేసాం. అయినా హస్బెండ్ సింప్లీ ఎంత నాలెడ్జ్ కూడా, లీగల్ నాలెడ్జ్ కానీ మనమే చేసిన యాక్షన్స్కి ఏమి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఎంత థింకింగ్ కూడా చాలా మందికి ఉండవు. ప్లస్ రెగ్యులర్ సోషియో కల్చరల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. దీనివల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనమే చూస్తున్నాం. కడపలో మీరు సినిమా పోలీసింగ్ కాకుండా రియల్ పోలీసింగ్లో ఒక మంచి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది రౌడీస్కి అందరికీ? రౌడీస్కి మనమే ఆల్మోస్ట్ డైలీ వార్నింగ్ ఇస్తాం. రౌడీ కన్నా కడప పోలీస్ అసలైన రౌడీ అన్న సమ్ ఇష్యూస్ ఆర్ దేర్, ఈచ్ యూ హ్యావ్ టు యాక్ట్ యాజ్ పర్ ద ప్లేస్. సో కడప జిల్లాలో బికాస్ ఆఫ్ ద హిస్టరీ మీరు ఇప్పుడు చూస్తే ఈవెన్ స్మాల్ ఇష్యూస్ టర్న్ ఇన్ టు వెరీ వైలెంట్ ఇష్యూస్. ఒక రకంగా చూస్తే వైలెన్స్ ఇక్కడ చాలా డీప్ ఇన్గ్రెయిన్డ్ గా ఉంది. సో దీనికి రెస్పాన్స్ చేయాలంటే పోలీసింగ్ కూడా స్ట్రాంగ్ గానే ఉండాలి, కొంచెం హార్ష్ గానే ఉండాలి. సో దీనివల్ల ఈ వార్నింగ్ ఇవ్వాల్సింది వస్తుంది. అది మీకు పబ్లిక్ నుంచి ఇన్పుట్ ఎలాగొచ్చాయండి? we are getting very positive inputs, especially action రౌడీస్ మీద యాక్షన్ ఏదైతే మనమే చేసాం. సో కంటిన్యూస్గా యాక్షన్ నడుస్తుంది, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. నేను ఇప్పుడే చెప్పింది టెక్నికల్ వాచ్ బాగా మనకి ఇఫెక్ట్స్ చూపిస్తుంది. తర్వాత రౌడీస్కి ఏదైనా క్రైమ్ చేస్తే ఆయనకి పనిష్మెంట్ ఎక్కువ వస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ పార్ట్. రిపీట్ ఆఫెండర్స్ చేస్తే వీఆర్ ఇన్వోకింగ్ ఆర్గనైజ్ క్రైమ్. ఇప్పుడే కడపలో ఆల్మోస్ట్ 11 కేసెస్ ఆఫ్ ఆర్గనైజ్ క్రైమ్ మనమే ఇన్వోక్ చేసాం. దీంట్లో చాలామంది రౌడీ షీటర్స్ కూడా ఉన్నాం, లైక్ రెడ్ శాండర్ కేస్. కొంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారు. దాదాపు 107 కేసెస్ ఒక వ్యక్తి మీద రిజిస్టర్ ఉన్నాయి కడపలో. ద టోటల్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ 1 person ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ 107 కేసెస్. ఇంకా ఒకటి 83 కేసెస్, 80 కేసెస్ అట్లాంటి. కానీ ఇప్పటి వరకు ఏమైంది అంటే పీడీ యాక్ట్ పెట్టచ్చు కదా. పీడీ యాక్ట్ రిపీటెడ్గా పెట్టి ఉన్నాం, 3 times 4 times కూడా పీడీ యాక్ట్ పెట్టి ఉన్నాం. కానీ ఒక మిస్సింగ్ పార్ట్ అంటే వీళ్ళ ప్రాపర్టీస్. సో ఇప్పుడే కొత్త చట్టంలో మన ప్రొవిజన్ ఇచ్చింది ఆర్గనైజ్ క్రైమ్. సో వీఆర్ గోయింగ్ ఆఫ్టర్ దేర్ ప్రాపర్టీస్. ఇంతకు ముందే పర్సన్ మీద ఫోకస్ చేసేవాడు. ఇప్పుడే వీళ్ళ కనెక్షన్స్, ఇంటర్ కనెక్షన్స్, అంటే కమ్యూనికేషన్స్ ఉండొచ్చు ఆర్ ఫైనాన్షియల్ కమ్యూనికేషన్స్ ఉండొచ్చు. రెడ్ శాండర్ స్మగ్లింగ్ చేస్తే డబ్బు వస్తుంది, ఆ డబ్బు ఇక్కడ పెట్టారు. ఆ డబ్బు వాడుకొని ఏ ప్రాపర్టీ కొన్నారు, ల్యాండ్ కొన్నారా, హౌస్ కొన్నారా, బయట ఏదైనా బేనామీ ఉన్నారా, దీని మీద ఈ ఆర్గనైజ్ క్రైమ్ సెక్షన్ ఇన్వోక్ చేసుకొని ఇన్వెస్టిగేట్ చేసాం. అంటే వాడు ఫైనాన్షియల్ ఆక్సిజన్ బ్రేక్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ బ్రేకింగ్ చేస్తేనే దెన్ మంచి ఎఫెక్ట్ వస్తుంది. సో 6 అక్యూజ్డ్ ఈ కేసులో పర్టికులర్లీ, ఆల్ 6 వీళ్ళ హౌసెస్
ఈ అటాచ్మెంట్కి పెట్టాం కోర్టులో. తర్వాత వీళ్ళు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేసాం. దాదాపు 6.5 crores వర్త్ ప్రాపర్టీ కోర్టులో అటాచ్మెంట్కి పెట్టాం. దీనివల్ల దట్ విల్ గెట్ ఎఫెక్ట్. ఫనీ ఫారెస్ట్ అయితే వీళ్ళ ఏటీఎం కాదు కదా, ఫారెస్ట్కి ఏటీఎం లాగా ట్రీట్ చేశారు కొంతమంది మన రెడ్ సెంటర్ ఆఫెండర్స్. అది ఆ ఏటీఎం క్లోజ్ చేయాలంటే ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తున్నాం. ఆక్సిజన్ బ్రేక్ చేస్తున్నారు ఇప్పుడు. రౌడీ షీటర్ మీద మీ ఫోకస్ ఉంది. క్రైమ్ ఎగ్నిస్ట్ ఓపెన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం నాకు గుర్తుంది ఆనరబుల్ సీఎం సార్ కూడా ఈ పర్సనలీ చెప్పారు క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఎంత టాప్ ప్రయారిటీ ఉంది. దీని మీద చాలా వర్క్ చేసాం. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే అరౌండ్ 4 lakhs కడప పాపులేషన్కి మేము టచ్ చేసి ఉన్నాం త్రూ వేరియస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, స్కూల్స్, కాలేజెస్, పంచాయత్ దగ్గర రచ్చబండ ప్రోగ్రామ్స్, లేకపోతే పల్లె నిద్ర ప్రోగ్రామ్స్ చేసుకొని చాలా అవేర్నెస్ చేసాం. అది వన్ పార్ట్. సెకండ్, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మీద ఎటువంటి లాక్సిటీ లేకుండా సీరియస్గా ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది. సో డెఫినెట్లీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఈజ్ ఆన్ డిక్లైన్. మనం డేటా చూస్తే ఆల్మోస్ట్ 20 to 22% లాస్ట్ 6 monthsలో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో డిక్లైన్ ఉంది. సార్ అందులో శక్తి యాప్ ఎలా పనిచేస్తుంది? శక్తి యాప్ బాగానే పనిచేస్తుంది. ఆల్మోస్ట్ వీఆర్ అట్ ద టాప్ ఆఫ్ డౌన్లోడ్స్ ఆఫ్ శక్తి యాప్ కడప జిల్లా. ఈ SOS మెసేజెస్ కానీ 112 మెసేజెస్ కానీ విదిన్ 10 minutes కడప అర్బన్ ఏరియాలో విదిన్ 10 to 15 minutes మ్యాక్స్ మనం రెస్పాండ్ చేస్తున్నాము. ఏదైనా ఇష్యూస్ అంటే సాల్వ్ చేస్తున్నాం. రూరల్ ఏరియాస్లో ఇంకా 15 to 20 minutesలో రెస్పాన్స్ చేస్తున్నాం. మోస్ట్లీ ఇష్యూస్ వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ డొమెస్టిక్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ దిస్ డౌరీ హెరాస్మెంట్ కేసెస్ ఎక్కువ వస్తాయి. ఇలోప్మెంట్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. ఈవ్ టీజింగ్ అయితే బికాస్ ఆఫ్ ద విజిబిలిటీ అప్రోచ్ అండ్ అప్రోచ్ very sharp reduction in harassment cases. Almost 30% reduction in harassment cases if you see in the last around 1 year and last 6 months. Elopement second rate. Elopement cases unnai. Missing case, mostly missing case. Elopment రీజన్ ఏంటంటే అన్ఎడ్యుకేషనల్ లేదంటే వాళ్ళకి అవగాహన లేకపోవడమా? అగైన్ ఇది రీజన్ అయితే ఇట్ హ్యాస్ టు బి స్టడీడ్. మనం కూడా చూస్తున్నాము. కానీ ఇట్ ఈస్ అ రైజింగ్ ట్రెండ్. ఈవెన్ మైనర్ గర్ల్స్ are eloping with some issues. So again it's a socio-cultural issue. సార్ కొన్ని ఐసోలేట్ ఏరియా ఉంటుంటాయి, అక్కడ ఎక్కువ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంది. వాటి మీద మీ ఫోకస్ ఎలా ఉంటుంది? డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నారా లేదా విజిబుల్ పోలీసింగ్ చూపిస్తున్నారా? విజిబుల్ పోలీసింగ్ ఉంది. The visible policing technology is such an aspect which can only give our policing a edge. మనకి కన్స్ట్రెంట్స్ ఉంటాయి, న్యాచురల్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. ద కైండ్ ఆఫ్ రిసోర్స్ కన్స్ట్రెంట్స్ వీ హ్యావ్ ఆర్ మ్యాన్ పవర్ కన్స్ట్రెంట్స్ వీ హ్యావ్. ఫోర్స్ మల్టిప్లయర్ ఏదైతే చెప్తారో, ఫోర్స్ మల్టిప్లయర్ ఈజ్ ఓన్లీ టెక్నాలజీ. ఆనరబుల్ సీఎం సార్ స్ట్రెసెస్ దిస్ పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. టెక్నాలజీ వాడుకొని ఎన్ఫోర్స్మెంట్ కానీ లీగల్ పోలీస్ డిపార్ట్మెంట్ సామర్థ్యం ఎంత మల్టిప్లై చేయాలి. సో దీని మీద ఈ స్మార్ట్ పోలీసింగ్ తీసుకువచ్చారు. సో రెస్పెక్టెడ్ డీజీ సార్ ఈజ్ మానిటరింగ్ వెరీ క్లోజ్లీ స్మార్ట్ పోలీసింగ్. దెర్ ఆర్ మల్టిపల్ డిఫైన్డ్ క్రైటీరియాస్. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ మ్యాథమెటికల్ ప్రిసిజన్ పోతున్నాం. సో దీంట్లో డ్రోన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. డైలీ ఇక్కడ ఎన్ని డ్రోన్స్ ఫ్లై చేస్తున్నారు. సో వీ రీసెంట్లీ గాట్ 8 drones, కొత్త డ్రోన్స్ ప్రొక్యూర్ చేసాము కడప కోసం. ఓకే. సో వీ హ్యావ్ 14 drones ఇప్పుడే. ఆల్మోస్ట్ 40 hours డైలీ ఈ డ్రోన్స్ తిరుగుతాయి. గ్యాంబ్లింగ్స్, ఓపెన్ డ్రింకింగ్స్, వేరియస్ ఈవిల్స్, ఈవెన్ విఐపి డ్యూటీస్, లేకపోతే బందోబస్త్ డ్యూటీస్, టూ మెనీ రిలీజియస్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. దీనికి డ్రోన్స్ చాలా యూస్ఫుల్. ఫర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఫర్ క్రౌడ్ కంట్రోల్ కూడా చాలా యూస్ఫుల్ ఉంది. బట్ స్మార్ట్ పోలీసింగ్ ఇస్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు డ్రోన్స్. ఆల్మోస్ట్ 11 criteria ఆర్ దేర్. సో ఇప్పుడే ఫస్ట్ లైక్ నాట్ గ్రిడ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్తో. ఆల్ ఈస్ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్. సో నాట్ గ్రిడ్ దీంట్లో ఈవెన్ స్మాల్ క్లూస్ కూడా నాట్ గ్రిడ్లో పెడితే వి గెట్ సమ్ ఇంకా క్లూస్. సపోజ్ మీరు హాఫ్ మొబైల్ నెంబర్ నా దగ్గర ఉంది, ఈవెన్ లాస్ట్ 4-5 నెంబర్ ఉండొచ్చు ఆ మొబైల్ నెంబర్. పెడితే కూడా యువర్ నేమ్, అడ్రస్ అంతా అవకాశం ఉంటుంది. 90% సక్సెస్ రేట్ ఉంది దీంట్లో. సో ఇట్లాంటి టూల్స్ మీద
డీజీ సార్స్ ఫోకస్ పెట్టమని చెప్తున్నారు. ఎందుకంటే ఇట్స్ ఎ ఫోర్స్ మల్టిప్లై. సార్ గవర్నమెంట్ కూడా ఎక్కువగా క్రైమ్ మిగ్నేషన్తో పాటు డ్రగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. దాని కడప జిల్లాలో ఏ విధంగా? సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ఇప్పుడే డ్యూరింగ్ లాస్ట్ 6 months పబ్లిక్ పర్సెప్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ 5లో కడప జిల్లా వచ్చింది దిస్ డ్రగ్స్. ఎందుకంటే ఫోకస్డ్ అప్రోచ్ ఆన్ ద డ్రగ్ పెడ్లర్స్. ఇప్పుడు రీసెంట్లీ ఆల్సో చీఫ్ ఆఫీస్ మనకి కిట్స్ ఇచ్చాయి, డ్రగ్ డిటెక్షన్ కిట్స్. ది యూరిన్కి శాంపుల్ తీసుకొని దీనికి కూడా చాలా బాగా ఎఫెక్ట్స్ వస్తూ ఉంది. ఈవెన్ ఈగల్ నుంచి కూడా చాలా బాగా కోఆపరేషన్ ఉంటుంది. సో మనమే పెడ్లర్స్కి ఎక్కువ చోక్ చేయడం వల్ల అండ్ ఈ కిడ్స్ సైమల్టేనియస్లీ కిడ్స్ చెక్ చేసుకొని ఎవరైతే అడిక్ట్ పర్సన్ ఉన్నారు వీళ్ళ మీద ఒక కౌన్సిలింగ్ ఉంటుంది. తర్వాత వీళ్ళ ద్వారా లింక్ దొరుకుతాయి. ఎవరైతే ఇక్కడ గాంజా కానీ వేరే డ్రగ్స్ ఎక్కడ నుంచి దొరికాయని ఇమీడియట్లీ రీసెంట్లీ డన్ 3 cases లైక్ దట్. టేస్ట్ చేసిన తర్వాత ఎవరో ఒకరు దొరికారు, ఆయన సిస్టంలో గాంజా ఉంది అని. సో ఆయనకి అడిగితే అది చెప్తాడు, ఫలాన్ నుంచి నేను కొన్నాను, ఆయన ఫలాన్ వ్యక్తి నుంచి. ఆ రూట్స్ తెలుస్తుంది. అట్లాంటి 3 cases సక్సెస్ఫుల్లీ 3 cases చేసాం రీసెంట్లీ. ఓకే, ఇంకా కడప ఫ్యాక్షన్ లేకపోయినా ప్రాపర్టీ అఫెన్స్ పెరుగుతున్నాయి, వాటి మీద ఫోకస్ ఎలా ఉంది? ఇది వన్ ఆఫ్ ద కన్సర్న్. మీరు చూస్తే 25లో ప్రాపర్టీ ఆఫెన్స్ కడపలో పెరిగాయి. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అంటే సమ్ ఫ్లక్స్ ఆఫ్ మైగ్రెంట్ లేబర్స్ ఎస్పెషల్లీ టౌన్ ఏరియాలో అవుట్ సైడ్ నుంచి లేబర్ ఫోర్స్ కానీ ఇట్లా ఇండస్ట్రియల్ ఏరియాస్లో వస్తే మనం అబ్జర్వ్ చేసాం దే హావ్ డన్ పెట్టి ఆఫెన్స్, వైర్ థెఫ్ట్ చేయడం, బైక్ థెఫ్ట్ చేయడం. సో ఆల్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో గ్రేవ్ క్రైమ్ లో లైక్ రాబరీ, డకాయిటీ అట్లాంటి క్రైమ్స్ లో ఇంక్రీజ్ లేదు. కానీ పెట్టి క్రైమ్ కూడా ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఒక పొలంలో ఒక వైర్ థెఫ్ట్ జరిగితే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ ఫార్మర్. ఒక 2-wheeler ఈజ్ ఆల్సో, ఒక ఫోన్ ఈజ్ ఆల్సో ఆ పర్టికులర్ వ్యక్తికి చాలా ఇంపార్టెంట్. సైకిల్ కూడా ఇంపార్టెంట్, సైకిల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఎవ్రీథింగ్. సో దీని మీద అగైన్ 2 types స్ట్రాటజీ మనం చేస్తాం. ఏదైతే ఫస్ట్ వాట్ వి గాట్ గైడెన్స్ ఫ్రమ్ డీజీ సార్ అంటే సిసిఎస్కి బాగా యాక్టివేట్ చేయడం. సో సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీద అండ్ ఒక గైడ్ లైన్స్ మీద సిసిఎస్కి యాక్టివేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు అంటే సిసిఎస్ నాట్ జస్ట్ యాజ్ అ క్రైమ్ కంట్రోల్ స్టేషన్స్, యాక్చువల్లీ ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వీళ్ళకి లిస్ట్ చేయడం జరిగింది. రౌడీ షీటర్స్కి ఎలా మనమే జియో ట్యాగింగ్ చేసాము అట్లాంటి ప్రాపర్టీ ఆఫెండర్స్ కూడా జియో ట్యాగింగ్ చేయడం జరిగింది. వీళ్ళ కరెంట్ ఫోన్ నంబర్స్, వీళ్ళ వాడిన మొబైల్స్, తర్వాత వీళ్ళ కరెంట్ అడ్రస్, వీళ్ళు పని చేస్తున్న ఎంప్లాయ్మెంట్, ఇదంతా డిజిటలైజేషన్ చేయడం జరిగింది. సో 4,000 ఆల్మోస్ట్ 4,300 ఆఫెండర్స్ వరకు డేటా మనం కలెక్ట్ చేసాం కడపలో. వీళ్ళకి ఒక జియో ట్యాగింగ్ చేసాం జస్ట్ లైక్ రౌడీ షీట్. వీళ్ళకి డైలీ ఆర్ వీక్లీ వీళ్ళు ఏం పని చేస్తున్నారు అది చూసాం. వీళ్ళు పీరియాడిక్గా సిడిఆర్ చూసి ఏదైనా ఆఫెన్స్లో ఇన్వాల్వ్ అయితే మాత్రమే ఖచ్చితంగా పీడీ యాక్ట్ స్టార్ట్ చేస్తాం. సో రీసెంట్లీ ఈవెన్ కడప ఇస్ ద ఫస్ట్ టైం ఒక ఉమెన్ పైన కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఈవెన్ ప్రాపర్టీ షీట్ ఐ థింక్ భీమావరం ఏరియా అనుకున్నా మైగ్రెంట్లీ, కానీ ఇక్కడ వచ్చి పులివెన్లలో జమ్మల్మడుగులో ప్రాపర్టీ ఆఫెన్స్ చేసింది. 65 cases ఉన్నాయి గ్యాంగ్ మీద. సో ఆల్ ఆఫ్ ద గ్యాంగ్ పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. సో ప్రాపర్టీ ఆఫెన్సెస్ మీద ఈ 3 point స్ట్రాటజీ. ఫస్ట్ ఈజ్ నాన్ ప్రాపర్టీ ఆఫెండర్స్ మీద డిజిటల్ వాచ్ పెట్టడం, సిసిఎస్ పూర్తిగా యాక్టివేట్ చేయడం. అండ్ థర్డ్ ఈజ్ దిస్ టెక్నాలజీ ఆస్పెక్ట్స్. 360 RTGS నుంచి ఉంది, నైట్ గ్రిడ్ ఉంది, వేరే ఈ మనకి అవైలబుల్ చేసింది టెక్నాలజికల్ టూల్స్ వల్ల డిటెక్షన్ పెరిగింది. డిటెక్షన్ చేస్తే ఆటోమేటిక్గా క్రైమ్ కూడా తగ్గుతుంది. సో లాస్ట్ 6 monthsలో వీ వర్ ఏబుల్ టు రిడ్యూస్ ప్రాపర్టీ క్రైమ్ by 10% and we were able to increase detection and recovery by 10%. సో దీనివల్ల మంచి ఎఫెక్ట్ వచ్చింది. కానీ మర్డర్ ఫర్ గెయిన్ కూడా ఉన్నట్లే కదండి? వెరీ రేర్లీ. ఇప్పుడే నేను ఐఎమ్ హియర్ ఫర్ అరౌండ్ 8 months. మర్డర్ ఫర్ గెయిన్ ఒకటి ఆఫెన్సెస్ లేవు. ఈ 2 పీరియడ్లో మర్డర్స్ ఏం కాలేదు? లేదు, మర్డర్ ఫర్ గెయిన్ రిపోర్ట్ కాలేదు. ట్రాఫిక్ మీద ఫోకస్. ట్రాఫిక్ అండ్ రోడ్ పబ్లిక్కి ఎక్కువగా కావాల్సింది అదే కావింగే కదా. ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ బోత్ కలిసి మాట్లాడుతుంటే ఫస్ట్ ట్రాఫిక్ ఈజ్ ఆల్సో అగైన్
ఇట్స్ అ మల్టీఫాసెటెడ్ థింగ్. ట్రాఫిక్ is not just police responsibility. All police is one of the stakeholders in traffic management. ట్రిపుల్ ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్. That is there. Education is very important. సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తేనే కొంత ఈజ్ అవుట్ అవుతుంది. సో దీనికి దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ తక్కువ ఉంది. ట్రాఫిక్ జిల్లా అంతా ట్రాఫిక్ సెన్స్ ఉంది. జనరలీ ట్రాఫిక్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం, హెల్మెట్ వాడడం, లేకపోతే సీట్ బెల్ట్ వాడడం. టౌన్ లోనే హెల్మెట్ వాడతారు, సరౌండింగ్ ఎందుకు వాడట్లేదు? ఎంబీ యాక్ట్ ఎక్కడైనా ఒకటే కదా. సో ఇట్స్ ఫర్ ఎవ్రీబడి అంతా. ఎందుకు వాడట్లేదు? దట్ ఈస్ అన్ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్. సో అంతా అవేర్నెస్ ఉండాలి. వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ మోర్ అండ్ మోర్ అవేర్నెస్. ఫస్ట్ అవేర్నెస్, ఎడ్యుకేషన్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్. సో ఇప్పుడే దాదాపు ఎన్ఫోర్స్మెంట్ కూడా స్టార్ట్ చేసాం. హెల్మెట్ లేకపోవడం వల్ల ఎన్ని యాక్సిడెంట్స్, 230 డెత్స్ జస్ట్ బికాస్ హెల్మెట్ లేకపోవడం వల్ల. 400+ డెత్స్ టోటల్ రోడ్ యాక్సిడెంట్స్లో ఉన్నాయి. కడపలో లాస్ట్ ఇయర్ చూస్తే 376 రోడ్ యాక్సిడెంట్ డెత్స్. ఈసారి కూడా సిమిలర్ ట్రెండ్ ఉంది, కొంత డిక్లైన్ లో ఉంది. మాక్సిమం డెత్స్ అవుతున్నాయి ఎందుకంటే ర్యాష్, నెగ్లిజెంట్, హై స్పీడ్ డ్రైవింగ్. 2-వీలర్ ఎవరైతే వాడుతున్నారో హెల్మెట్ వాడకుండా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డెత్స్ అని బికాస్ ఆఫ్ నాట్ వేరింగ్ హెల్మెట్స్. ఈ పెడిస్ట్రియన్స్ కూడా క్రాస్ చేస్తూ ఉంటారు, వీళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ చేయరు. అండ్ ఈవెన్ వెహికల్స్ కూడా హై స్పీడ్లో ఉంటాయి. మోస్ట్లీ వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ ఇండిసిప్లిన్ బిహేవియర్ వల్ల ఎక్కువ రోడ్ యాక్సిడెంట్లో డెత్ అవుతాం. నెక్స్ట్ రోడ్ సేఫ్టీ మీద. సో రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్, ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్. కానీ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అవైలబిలిటీ ఆఫ్ ప్రాపర్ రోడ్స్, రోడ్ ఇంజనీరింగ్, ఈవెన్ ఎన్క్రోచ్మెంట్స్ ఉంటాయి. సో ఎన్క్రోచ్మెంట్ రిమూవల్స్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. థర్డ్ పాయింట్ ఈజ్ లైక్ ఇన్ ద ఎడ్యుకేషన్. So we are focusing on all the aspects. We are coordinating అన్ని రోడ్ సేఫ్టీ. ఒకటి కౌన్సిల్ ఉంటుంది, ఆల్మోస్ట్ 3 months ఒకసారి అందరూ మాట్లాడతారు. ఈవెన్ నేషనల్ హైవే అథారిటీ, మున్సిపల్ అథారిటీస్, పంచాయతీరాజ్ అథారిటీస్, రెవెన్యూ అథారిటీస్ అందరితో కలిసి వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ సిచ్యువేషన్. డే బై డే ఇంప్రూవ్ చేస్తున్నాం. సో యాక్సిడెంట్స్ తగ్గినాయి లాస్ట్ 6 months అనాలిసిస్ ట్రెండ్ చూస్తే. And we have done a detailed analysis subdivision wise. ఇక్కడ ప్రాబ్లమ్స్, ఇక్కడ ఎన్ని జంక్షన్స్ ఉన్నాయి. సపోజ్ అప్రోచింగ్ జంక్షన్స్లో లైట్స్ లేవు. వాట్ వీఆర్ సీయింగ్ మోస్ట్లీ ఈ రంబల్ స్ట్రిప్స్ చాలా చోట్ల లేవు, ఇల్యూమినేషన్ మిస్సింగ్ ఉంది. ఈ వార్నింగ్ సైన్స్ అండ్ ఇట్లాంటి ఇంటర్వెన్షన్స్ మనం చేస్తున్నాం. ఎన్ని ఉంటాయండి బ్లాక్ స్పాట్స్ ఇక్కడ? సో అరౌండ్ 80 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు రీసెంట్లీ తిరుపతి, కడపలో అరౌండ్ 700 kilometers ఆఫ్ నేషనల్ హైవేస్ ఉన్నాయి, సిమిలర్ స్టేట్ హైవేస్ ఉన్నాయి. జియోగ్రాఫికల్లీ హ్యూజ్ ఏరియా ఉంది. సో దీనివల్ల టువర్డ్స్ తిరుపతిలో బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, టువర్డ్స్ ఆలగడ్డ. సో ఆల్ దిస్ NH40, NH ఇంకా మైదుకూర్ దువ్వూర్ సైడ్, కాజిపేట, మైదుకూర్ దువ్వూర్ టువర్డ్స్ ఆలగడ్డ, అండ్ ఈవెన్ టువర్డ్స్ తిరుపతి ఆర్ 2 highways. These are more accidents. కానీ ఎక్కువ మీకు ప్రాబ్లం ఉంటుంది కడప టు తిరుపతి అనుకుంటా కదా ఎక్కువ. బోత్ రోడ్స్లో ప్రాబ్లం. ఈవెన్ ఈ గొల్లచెరువు ఘాట్ కడప టు తిరుపతి ఏదైతే హైవే ఉందో అక్కడ కూడా నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి. యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్ ఉంది. కానీ కడప అనగానే ఒక ఫ్యాక్షన్ మర్చిపోదాం. కానీ జమ్మల మడుగు కొంచెం రౌడీ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్యాక్షన్ తగ్గిపోయినా. దాని మీద ఎలాగుంది ఇది? అదేవిధంగా ప్రొద్దుటూరులో గోల్డ్ బిజినెస్ ఉంటుంది. ఆ గోల్డ్ బిజినెస్లో రకరకాల గ్యాంగ్స్ రావచ్చు. మనం మాట్లాడుకున్నట్టు కరీంనగర్లో జరిగిన ఇష్యూ కానీ ఒకళ్ళు జరిగితే జరగకుండా ఉండాలని ఏం చేస్తుంటారు? వాళ్ళని ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి వాళ్ళకి నిత్యం అలర్ట్ చేస్తుంటారా? లేదా ఎక్కడైనా ఎంఓ జరుగుతుంటే వాళ్ళకి మీరు రైట్. సో ఆల్ దిస్ గోల్డ్ బిజినెస్ ఎవరైతే బిజినెస్ మెన్స్ ఉన్నారో వీళ్ళతో పోలీస్కి గ్రూప్స్ కూడా ఉన్నాయి. రీసెంట్లీ ఏఎస్పీ గారు మీటింగ్ పెట్టి అందరికీ ఎడ్యుకేట్ కూడా చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్స్ ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్లీ మనం రెస్పాండ్ చేస్తాం. ప్రొద్దుటూరులో ఒక స్పెషల్ కమాండ్ కంట్రోల్ ప్రాజెక్ట్ టేకప్ చేస్తాం. సో పబ్లిక్ కాంట్రిబ్యూషన్తో ఒక సెపరేట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లాగా కమాండ్ కంట్రోల్ క్రియేట్ చేస్తాం. దీనికి అనలిటికల్ CCTVs కూడా పెట్టాం.
లైక్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ సిస్టమ్స్ అండ్ ఫేషియల్ రికగ్నిషన్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల వాట్ ఎఫెక్ట్ వీఆర్ సీయింగ్ ఇస్ దిస్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ కొన్ని తగ్గినాయి. సిమిలర్లీ పెట్రోలింగ్ అండ్ బీట్ సిస్టమ్ అది కూడా ఫ్రెష్గా టేకప్ చేసి కొన్ని ఏరియాస్లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అండ్ థర్డ్ ఆస్పెక్ట్స్ ఈజ్ కమ్యూనిటీ కనెక్ట్. ఆల్ ఎవరైతే బిజినెస్ మెన్స్ ఉన్నారో వీళ్ళతో మాట్లాడేసి ఎలా మీరు ఈ ప్రికాషన్స్ ఎలా తీసుకోవచ్చు, సీసీటీవీస్ పెట్టచ్చు, తర్వాత ఎవరైనా బయటకి వెళ్తే దిస్ లాకింగ్ సిస్టమ్స్ని వాడుకోవచ్చు, ఇట్లాంటి ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. అలార్మ్ సిస్టమ్ పెట్టాలని ఈవెన్ అలార్మ్ మోడెమ్స్ కూడా చూపించడం జరిగింది. అంతే ఏ మోడెమ్స్ బాగా ఉంటాయి అంటే కొంతమంది అఫెండర్స్ వస్తున్నప్పుడు సీసీ హైవేలో వచ్చి అఫెన్స్ చేసిన తర్వాత ప్యారల్ రోడ్లో వెళ్ళిపోతున్నారు, అంటే సీసీ కెమెరాకి దొరకకుండా. మరి ఆ ప్రాబ్లం మీకు ఒకవేళ ఉంది, ఫ్యూచర్లో ఆ ప్రాబ్లం ఉంది. అఫెండర్స్ ఏంటి దాదాపు ఆల్ మేజర్ రోడ్స్ ఈ కెమెరాస్లో ఎంట్రీ ఎగ్జిట్స్లో కెమెరాస్ ఉంటాయి. సో ఈ చిన్న చిన్న పల్లె రోడ్లో వచ్చి వెళ్ళడం అట్లాంటివి మనం నోటీస్ చేస్తాం. దీనికి సొల్యూషన్ లాగా వాట్ వీఆర్ సాయింగ్ ఇస్ అన్ని ఎంట్రీ ఎగ్జిట్ సీసీటీవీ ఉండాలి. సో ఇప్పుడే వీఆర్ టేకింగ్ అప్ న్యూ ప్రాజెక్ట్స్, ప్రొద్దుటూరు కూడా అండ్ కడప టౌన్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ సీసీటీవీ నడుస్తున్నాయి. అరౌండ్ 300 కొత్త సీసీటీవీ కడపలో వస్తున్నాయి టౌన్లో. సిమిలర్లీ ప్రొద్దుటూరులో కూడా అరౌండ్ 300 న్యూ సీసీటీవీస్ ఇన్ ప్లాన్ ఉంది. ఇన్ కోఆపరేషన్ విత్ కలెక్టర్ సార్ కూడా దీనికి వెరీ వెరీ పాజిటివ్ ఉన్నారు దీంట్లో. సో దట్ మన టార్గెట్ అంటే నెక్స్ట్ 3 monthsలో ఇవన్నీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి దట్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. కడపలో సైబర్ క్రైమ్ రిపోర్ట్ అవుతున్నాయో, ఒకవేళ ఉంటే ట్రెండింగ్ క్రైమ్ ఏముందండి? పబ్లిక్ సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలంటే మీరు ఏ విధంగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారు? సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ డైలీ నడుస్తున్నాయి. కానీ ఇట్స్ అవేర్నెస్, సైబర్ క్రైమ్ ఈజ్ లైక్ హెల్త్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. క్యూరింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ సైబర్ క్రైమ్లో. సో ప్రివెన్షన్ ఎంత ఎక్కువ ప్రివెన్షన్ చేస్తే దట్ మంచిది. సో ప్రివెన్షన్ మీద ఫోకస్ చేస్తున్నాం. బట్ దిస్ క్యూరింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ప్రివెన్షన్. ఎందుకంటే సైబర్ క్రిమినల్స్కి పట్టుకురావడం డిఫికల్ట్ ఉన్నప్పుడు కూడా వీఆర్ డూయింగ్ ఇట్. అది చేసడం వల్ల సైబర్ క్రైమ్స్ తగ్గుతాయి, ఆ గ్యాంగ్స్ బ్రేక్ చేయడం జరుగుతుంది. ఆ గ్యాంగ్స్ కూడా ఒక గ్యాంగ్ ఉండదు, ఆర్గనైజ్డ్ క్రైమ్ అది లేయర్స్లో ఉంటారు. మీకు కిన్ పిన్ దొరకడు, ఒకవేళ పట్టుకుంటా మీకు రికవరీ కనిపిస్తుంది. సో వీఆర్ ఆల్సో ట్రీటింగ్ ఇట్ యాజ్ అ ఆర్గనైజ్డ్ క్రైమ్. సో సైబర్ క్రైమ్స్లో ఇప్పటి వరకు కొంచెం ఫ్రాగ్మెంటెడ్గా అప్రోచ్ ఉండేది. ఇప్పుడే మనమే ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ట్రీట్ చేస్తాం, ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇన్వోక్ చేస్తాం. దీంట్లో సపోజ్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళకి హిస్టరీ ఉంటే, సైబర్ క్రైమ్ హిస్టరీ ఉంటే, వీళ్ళ మీద ఛార్జ్ షీట్ ఉంటే ఖచ్చితంగా ఆర్గనైజ్ క్రైమ్ ఇన్వోక్ చేస్తాం. కడపలో 2 సార్లు చేసాం. పులివెందులో 1 కేసు, బద్దివెల్లో 1. సో దీనికి నాట్ జస్ట్ క్రైమ్ ఉన్నాయండి, డెఫినెట్లీ సైబర్ క్రైమ్స్ ఉన్నాయి, డిజిటల్ అరెస్ట్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉన్నాయి, జాబ్ ఫ్రాడ్స్ ఉన్నాయి. ఈవెన్ దిస్ సోషల్ మీడియాలో కూడా రకరకాల థింగ్స్ ఉన్నాయి. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ సైబర్ క్రైమ్స్ మీద ఒక స్పెషల్ ఫోకస్ పెడుతున్నాం. డిటెక్ట్ చేయడం, అరెస్ట్ చేయడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రికవర్ చేసిన ప్రాపర్టీ విక్టిమ్స్కి రిటర్న్ చేయడం. పబ్లిక్ ఎడ్యుకేట్ చేయడం, పబ్లిక్ ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ డైలీ సమ్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మేము ఎప్పుడైనా సైబర్ క్రైమ్ మీద ప్రెస్ మీట్ పెడితే ఎడ్యుకేట్ చేస్తున్నాం, మీడియా ద్వారా ఎడ్యుకేట్ చేస్తున్నాం. మన ఇక్కడ కళ జాగృతి మంచం ఉంది, వీళ్ళు ఊరు పోయి వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నాం సైబర్ క్రైమ్స్ కానీ, గంజా కానీ, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కానీ. సో మన అవుట్ రీచ్ బాగుంది. మన అవుట్ రీచ్ మీరు చూస్తే తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడే చెప్పాను నేను 4 lakhs జనాల వరకు మనమే పబ్లిక్ రీచ్. సైబర్ క్రైమ్ కొంతమంది తెలుసో తెలియకో సహకరిస్తాం, మూల్ అకౌంట్స్ ఇచ్చి. వాళ్ళు ఎవరైనా మీకు ఐడెంటిఫై అయ్యారు ఇక్కడ? మ్యూల్ అకౌంట్స్ మీద అగైన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పోలీసింగ్. ఇప్పుడే జనరల్ పోలీసింగ్ గురించి మాట్లాడితే దెర్ ఇస్ టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఎందుకంటే అదే మన బెస్ట్ టూల్, ఫోర్స్ మల్టిప్లయర్ టూల్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పోలీసింగ్ ప్రాబ్లం మీద డీజీ సార్ ఏదో ఒక టెక్నాలజికల్ సొల్యూషన్ తీసుకువచ్చారు. ఆ ఎంపవర్ చేయడం జరిగింది, ఆ రిసోర్సెస్ ఇవ్వడం జరిగింది. సో మ్యూల్ అకౌంట్స్ మీద కూడా అగ్రిగేటెడ్ అప్రోచ్, ఈ స్టేట్ లెవెల్లో అగ్రిగేటెడ్ అప్రోచ్ ఉంది. దీంట్లో కడపలో కూడా మనమే మ్యూల్ హంటర్ అని అట్లాంటి యాప్ యూస్ చేసేసి చేస్తున్నాం. వీఆర్ పుట్టింగ్ మీటింగ్ విత్ బ్యాంకర్స్.
వీళ్ళకి కూడా బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా కూడా ఈ మ్యూల్ అకౌంట్స్ మీద వాచ్ పెడుతున్నాం. ఈవెన్ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్కి నాలెడ్జ్ ఉంటే, అగ్రిగేటర్ ఎవరైనా ఉంటే వీళ్ళకి అక్యూజ్ చేయడం జరుగుతుంది. పోలీసింగ్ అనగానే బేసిక్ పోలీసింగ్, విజువల్ పోలీసింగ్ కనిపిస్తాయి. వీటికి ప్రయారిటీ ఇస్తారా లేదా స్మార్ట్ పోలీసింగ్ దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా? రెండు కలిపి It goes hand in hand. See, what is basic policing? Human approach, human intelligence, human police officers and presence. That is irreplaceable. Technology is there. Technology will give lots of advantage. Force multiplier. Kani on ground presence is important. So basic policing, basic intelligence collection, human policing, visible policing, simultaneously ఈ అందరికి టెక్నాలజీ ఈస్ గివింగ్ వన్ బూస్ట్. సో బోత్ స్మార్ట్ అండ్ బేసిక్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. సార్, కడప అనగానే ఒకప్పుడు చెప్పారు హిస్టరీ మర్చిపోదాం, కానీ కడపలో ఇప్పటికి కూడా కొంతమంది ఆఫీసర్ లెజెండరీస్ పనిచేశారు. గెలిసి మీరు కొంచెం తీసుకొస్తారు, కంటిన్యూ చేస్తుంటారా? Definitely, it's one of the inspiring things to see how officers, all ranks, all officers, there are lots of success stories. ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది అంటారా? Definitely continue అవుతుంది. ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా బెటర్ పోలీసింగ్ ఎలా చేయాలని డైలీ వీఆర్ ఆన్ దాట్ జాబ్ ఓన్లీ. ఫస్ట్ పోస్టింగ్లో ఒక మార్క్ ఉండిపోవాలని ప్రతి ఆఫీసర్ కోరుకుంటారు, పర్టికులర్గా ఐపీఎస్ ఆఫీసర్. మీ మార్క్ ఇక్కడ ఏం చూపిద్దాం అనుకుంటారు? మీ గోల్ ఏంటి ఇక్కడ? పర్టికులర్ మార్క్ ఉండాలంటే డైలీ సిన్సియర్ హార్డ్ వర్క్ చేస్తే, పబ్లిక్ ఓరియంటెడ్, పిటిషనర్స్ ఓరియంటెడ్ పని చేస్తే, మోస్ట్లీ జస్ట్ డేటా కానీ అట్లాంటి దీని మీద ఎక్కువ ఫోకస్ ఉండకుండా పబ్లిక్ అప్రోచ్ ఎక్కువ ఉంటే, పబ్లిక్ కనెక్షన్ ఎక్కువ ఉంటే, దట్ ఈస్ సక్సెస్. బేసిక్ వర్క్, బేసిక్స్, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, సిన్సియర్ వర్క్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మార్క్. కడప జిల్లాలో తన మార్క్ ఉండాలంటే పబ్లిక్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతానంటున్నారు నచికేత్ గారు. ఆయన ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల మంది వరకు రీచ్ అయ్యారు. ఇంకా శక్తి యాప్ ద్వారా మరో కొంతమంది రీచ్ అవుతాను. ఎక్కువగా మనం పబ్లిక్లో ఎడ్యుకేట్ చేసుకొస్తే క్రైమ్ రేట్ తగ్గుతుందంటే చెప్తున్నారు. అలా అని క్రిమినల్స్ పట్ల మాత్రం చాలా హార్ష్గా ఉంటాం, లేదంటే సొసైటీకి బ్యాడ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా క్రిమినల్స్ పట్ల హార్ష్గా ప్రయోగం చేస్తూ స్మార్ట్ పోలీసింగ్ వాడుతూ హ్యూమన్ ఇంటెలిజెన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తానంటూ నచికేత్ విశ్వనాథ్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం కడప ఎస్పీ గారు టెక్స్టైల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.